ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా, ఏమడుగుతా, ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికి వెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఎగురుతూ ఉన్నారు కేటీఆర్. ఏదో ఘనకార్యం చేసినా అని చెప్పి నేను సిట్టునే ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు. మరి ఇది ఒక సీరియల్ అట. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంది ప్రభుత్వం. ప్రజాస్వామ్య బద్ధంగా, లాండ్ ఆర్డర్ బద్ధంగా ఎవరిని ఎప్పుడు ప్రశ్నించాలి, ఎవరిని ఎక్కడ ప్రశ్నించాలనేది సిట్ అధికారులు చూస్తారు. అది ప్రభుత్వం పని కాదు, ఇలా సిట్ పని. మరి సిట్ పిలిచిస్తే నువ్వేదో శుద్ధపూస లెక్క ఫోన్ ట్యాపింగ్ చేయనట్టుగా నేనేం చేయనట్టు ఎదురుగా అని మాట్లాడుతుండవు కేటీఆర్. తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.